రక్షణ అనేటువంటిది దేవుడు ఉచితంగా ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. అది మనుషులు చాలా చులకనగా చూస్తున్నారు. ఏదైనా ఉచితంగా వచ్చిందంటే అది విలువగా చూస్తామా? కాబట్టి ఏదైనా ఉచితంగా వచ్చిందనుకోండి, దాన్ని పెద్దగా మనము లక్ష్య పెట్టాం. కానీ డబ్బు పెట్టి కొంటే దానికి విలువనిస్తాం. మనకు ఉచితంగా ఇవ్వబడింది, కానీ దాని క్రయాన్ని వేరే వాళ్ళు కట్టారు. లోను మనం తీసుకున్నాము, కట్టేది వేరే వాళ్ళు. మన పాపాల కొరకు క్రయం చెల్లించబడింది, మనకు ఉచితంగా ఇవ్వబడింది. కానీ క్రయం ఎవరు చెల్లించారు? యేసు ప్రభు చెల్లించాడు. దాని విలువ ఏంటి? ఆయన ప్రాణం, ఆయన రక్తము, అది కల్వరి శిలువలో జరిగింది. దయచేసి మన పరిశుద్ధ గ్రంథాలను హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి తిప్పుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం, ఈ 2 వచనాలు చదువుకుందాం. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రములో నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక విశ్వాస వీరుల గురించి రాసినటువంటి పట్టిక ఇది. ఈ అధ్యాయాన్ని మొదటి వచనం నుండి మనం ధ్యానించుకుంటూ వచ్చాము. ఇప్పుడు మోసే దగ్గర మనము చూస్తూ ఉన్నాము. 23వ వచనం నుండి ప్రారంభమవుతుంది మోసే గురించి. ఇప్పుడు మోసే భాగంలో మనం 5 ఘట్టాలు అని చెప్పి ఇంతకుముందు మనం ప్రారంభించుకున్నాం. మోసే గురించి మనం ఆలోచన చేస్తూ మోసే దగ్గర 5 ఘట్టాలు ఉన్నాయని మనం చూసాం. మోసే దగ్గర విశ్వాస జీవితంలో 5 ఘట్టాలు గుండా మనకు ఈ రచయిత తీసుకెళ్తున్నాడు. మొదటి ఘట్టం ఏంటంటే అతని తల్లిదండ్రుల విశ్వాసం. ఏంటి అతని తల్లిదండ్రుల విశ్వాసం? అతడు సుందరుడై ఉండుట చూచి అతన్ని దాచిపెట్టారని మొదటి ఘట్టంలో మనం చూసాం. కొన్ని లక్షణాలు అతని చూచినప్పుడు అతని తల్లిదండ్రులకు ఒక విశ్వాసం కలిగింది. అతన్ని చూసినప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు ఇతని ద్వారా నెరవేరుతాయి, ఇతని ద్వారా ఏదో గొప్ప కార్యాలు జరగబోతున్నాయని చెప్పి దేవుని యొక్క ప్రకాశము ఆ యొక్క శిశువు మీద కనబడింది. అది దైవికపరమైనటువంటి ఒక కార్యము అతని ముఖంలో కనబడినట్లు అతని తల్లిదండ్రులు గ్రహించి ఎలా విశ్వాసం ద్వారా వాళ్ళు క్రియ చేశారనేటువంటిది మొదటి ఘట్టం. అది మోసే దగ్గరికి వచ్చినప్పుడు. రెండవది ఏంటంటే ఐడెంటిఫికేషన్, తాను ఎవరు అనేటువంటి ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక వ్యక్తి మోసే. తాను ఎవరు, నేను ఒక హెబ్రీయుడను కదా, ఇశ్రాయేలు సంతానంలో జన్మించిన వాడను అని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ అతను కలిగి ఉన్నాడు. అందుకే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద మేలు నాకు, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద మేలు. ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే అతడు ఒప్పుకొనలేదు. ఎందుకంటే అతడు ఆ మంచి యొక్క పొజిషన్ని తిరస్కరించడానికి కారణం ఐడెంటిఫికేషన్. అంటే తాను ఎవరు, తాను ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాల్లో అతడు సరైన విధానంలో ఆలోచన చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి అతడు విశ్వాసంతో నడుచుకోవడం మనం చూస్తాం. అది రెండవ ఘట్టము. మూడవ ఘట్టం ఏంటంటే ప్రత్యేకించబడినటువంటి జీవితం. ఇది మోసే దగ్గర మనం చూడవచ్చు. అక్కడ ఐగుప్తు దేశంలో పెరిగిన, ఐగుప్తు దేశంలో భోంచేసిన, ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో పెరిగిన, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనేటువంటి స్థాయి ఉన్న అతనికి, అతడు దేవుని బిడ్డ, దేవుని యొక్క జనాంగానికి సంబంధించిన వ్యక్తి అని తెలుపుకొనడానికి ఏమాత్రం వెనకాడలేదు కదా. అది ప్రత్యేకించబడినటువంటి ఒక జీవితం అతడు జీవించాడు. ప్రత్యేకించబడిన జీవితం అనేటువంటిది కూడా మనం చాలా విషయాలు మనం ఆలోచన చేసాం. క్రైస్తవ జీవితంలో ప్రత్యేకించబడిన జీవితం అంటే బయట మార్చుటలో ముందరున్నారు, కానీ అంతరంగాన్ని మార్చుటలో బైబిల్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు కదండి. మీ అంతరంగం యొక్క అలంకారంగా ఉండాలని చెప్తాడు పౌలు కదా. బయటి అలంకారంగా ఉండక మీ అంతరంగం యొక్క అలంకారంగా ఉండాలి అంటాడు. కాబట్టి ప్రత్యేకించబడినటువంటి జీవితం అన్నప్పుడు
మూడో ఘట్టంలో క్రైస్తవ జీవితంలో ఈ మూడో ఘట్టంలోనే అనేకమైనటువంటి తప్పైన అభిప్రాయాలు కలిగి ఉన్నాడు. మీరు చాలా కాలం నుంచి విశ్వాసంలో కొనసాగుతున్నట్లయితే, చాలా కాలం నుంచి కొన్ని పరిశుద్ధమైన తలంపులు మీరు కలిగి ఉన్నట్లయితే, ఒకవేళ నేను బోధిస్తున్న సమయంలో, వాక్యాన్ని వివరించే సమయంలో దానిని వాక్యానుసారంగా మీరు ఆలోచన చేసి ఏది న్యాయమైనదో దేవుడు మీరే తీర్మానించుకోవాలి అని చెప్తున్నాడు. అంటే మనం ఇంతవరకు ప్రత్యేకమైనటువంటి ఒక జీవితం అంటే ఏంటి, ప్రత్యేకమైనటువంటి ఒక జీవితం మూడో ఘట్టంగా ప్రతి విశ్వాసి ప్రత్యేకించబడినటువంటి జీవితం అంటే ఏమనుకుంటున్నాడు అని, లోకంలో ఒక విశ్వాసి ఎలాగ జీవిస్తున్నాడు అనేటువంటి విషయాలు మనం పౌలు దగ్గర చూసాం, మోసే దగ్గర చూసాం, కొన్ని అనేకమైనటువంటి విషయాలు మనము ఇంతకుముందు చూసాం మూడో ఘట్టంలో. అంటే బయట మార్పు కాదు, అంతరంగంలో మార్పు, వాక్యానుసారంగా లోపల కలుగుతున్నటువంటి మార్పు గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి ప్రత్యేకించబడిన జీవితం అని చెప్పి కొన్ని వదిలిపెట్టుకున్నాను, ప్రత్యేకించబడినటువంటి జీవితం అని చెప్పి కొన్ని విడిచిపెట్టాను అనేటువంటిది, కొన్ని మార్చాను. బయట దేవునిలోకి వచ్చిన తర్వాత నేను అసలు చెప్పులు వేసుకోవడం లేదు, ఎందుకంటే ప్రత్యేకించబడ్డాను కాబట్టి. ఇంతకుముందు చెప్పులు వేసుకున్నాను, ఇప్పుడు అసలు చెప్పులు వేసుకోవడం లేదు, చెప్పులు లేకుండా నేను నడుస్తున్నాను. అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కదండి. ఇప్పుడు దేవుడు మీ దేహము దేవుని యొక్క ఆలయం అంటున్నాడు, మరి ఆలయానికి నువ్వు పాడు చేయకూడదు అంటున్నాడు దేవుడు. అప్పుడు ప్రత్యేకించబడినటువంటి జీవితం అంటే బయట కొన్ని విషయాలు తిరస్కరించడం కాదు, అంతరంగంలో దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకొనొచ్చు, వాక్యం ద్వారా ఆలోచనలు మార్చుకొనొచ్చు, మనసును మార్చుకొనొచ్చు, వాక్యానుసారంగా మన మనసును తిప్పుకోవడమే ప్రత్యేకించబడినటువంటి జీవితం. ఇంకా ప్రత్యేకించబడినటువంటి జీవితం అంటే సమాజానికి వెలుపల ఉండాలని పరిశుద్ధ గ్రంథం మాట్లాడడం లేదు. సమాజాన్ని విడిచిపెట్టి ఎక్కడనో అడవిలోకి వెళ్ళి బతికి ఏదో ఒక ధ్యానంలో మనం ఉంటే మనకి ఏ సమస్యలు లేకుండా, సమాజంతో ఏ సంబంధం లేకుండా బయటికి వెళ్ళిపోవాలని పరిశుద్ధ గ్రంథం మాట్లాడడం లేదు. అలా ప్రత్యేకించబడిన జీవితం అదే అయినట్లయితే క్రీస్తు యొక్క వెలుగును మీరు లేని వారిగా ఉంటాం మనం ఈ లోకంలో. కాబట్టి అది ప్రత్యేకించబడిన జీవితం ఆ విధంగానే బైబిల్ చెలవించడం లేదు. సమాజంలోనే ఉండాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, కుటుంబంలో ఉండాలి. కుటుంబంలో మనం ఉండి క్రీస్తు యొక్క వెలుగు మనము ప్రచురం చేయాలి. అది ప్రత్యేకించబడినటువంటి జీవితం. అది మూడవ ఘట్టం. నాలుగవ ఘట్టం పోయినసారి చెప్పాము, అదేంటంటే సాల్వేషన్, రక్షణ గురించి మాట్లాడుతూ 28వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ఇది ఎక్కడ మనం చూడగలుగుతామంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాము కదండి. రక్త ప్రోక్షణ ఇక్కడ ఈ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడల్లా విశ్వాసమును బట్టి అనే మాటను మీరు చూశారండి. ఏ చిన్న కార్యమును వాళ్ళు తీసుకున్నప్పుడు విశ్వాసమును బట్టి కదా, విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారం ఆచరించెను అని అంటున్నాడు. విశ్వాసమును బట్టి అది చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఈ 28వ వచనము రక్షణ గురించి మాట్లాడుతుంది. ఒక వ్యక్తికి రక్షణ ఎట్లా కలుగుతుంది, రక్షణ ఎలా కలుగుతుంది? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. యేసు ప్రభు అని ఒకడు తన నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని తన హృదయంలో విశ్వసించిన రక్షింపబడదు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి రక్షణ కొరకు మనం ఏమైనా చేసామంటే బైబిల్ ఏం మాట్లాడుతుందంటే యేసు ప్రభు ఆయన ప్రభు అని మన నోటితో కన్ఫెషన్ చేయాలి. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని మన హృదయమందు విశ్వసించాలి. ఇది రక్షణ. ఈ విధంగా మనము రక్షణ పొందుతున్నాం. రక్షణ కొరకు ఎవరు ఏ ప్రయాస పడలేదు. రక్షణ కొరకు ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఏ ప్రయాస పడలేదు. ప్రయాస అనేటువంటిది బైబిల్ చెప్పడం లేదు. ఒక వ్యక్తి తన రక్షణ ఎట్లా పొందుకుంటున్నాడంటే కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రం రక్షణ పొందుకుంటున్నాడు. ప్రయాస అంతా ఎవరు అనుభవించారంటే యేసు ప్రభు అనుభవించాడు. మన పాపాల కొరకు ఆయన సిలువ ఎక్కాడు.
మన పాపాల కొరకు ఆయన మరణం పొందాడు. మన పాపాల కొరకు మనం వెళ్ళాల్సిన నరకానికి ఆయన నరకానికి వెళ్ళాడు. ఆయన నరక యాత్రను అనుభవించాడు. కాబట్టి మన రక్షణార్థమైనటువంటి శిక్ష, సమాధానార్థమైన శిక్ష ఎవరు పొందారు? యేసు ప్రభు పొందాడు. అయితే రక్షణ ఎట్లా కలుగుతుంది? కేవలం యేసు ప్రభు చేసి ముగించిన దాన్ని మనం కేవలం నమ్ముట ద్వారా రక్షణ కలుగుతుంది. సిలువలో ఏం జరిగింది? దాన్ని నమ్ముట ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. సిలువలో జరిగిన కార్యాన్ని మనం కేవలం అంగీకరించడం ద్వారా, ఆ రక్తం ద్వారా నా పాపములకు క్షమాపణ ఉందని చెప్పి అంగీకరించడం ద్వారా, అది కన్ఫెషన్ చేయడం వల్ల యేసుయే ప్రభు, ఆయనను దేవుడు మృతుల నుండి లేపాడు అని చెప్పి మన హృదయంలో విశ్వసించి పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువుని మనం నమ్ముట ద్వారా రక్షణ ఆ విధంగా కలుగుతుంది. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం అని ఎఫెసీ పత్రికలో రాయబడింది. కాబట్టి ఎవడు అతిశయపడ వీలు లేదు. రక్షణ కొరకు నేను పలాంది చేశానని అతిశయపడడానికి ఎవరు వీలు లేదు. రక్షణ దేవుడు ఉచితంగా అందరికీ ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చినటువంటి ఈ రక్షణ మనిషి పొందుకోలేకపోతున్నాడు. ఈరోజు రక్షణ అనేటువంటిది దేవుడు ఉచితంగా ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. కానీ అది మనుషులు చాలా చులకనగా చూస్తున్నారు. ఏదైనా ఉచితంగా వచ్చిందంటే అది విలువగా చూస్తామా? ఏదైనా ఉచితంగా వచ్చిందనుకోండి, అది పెద్ద వాల్యూ ఇయ్యం. మనం డబ్బులు పెట్టి కొన్నామనుకోండి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. కాబట్టి ఉచితంగా వచ్చిన దానికి దాన్ని ఫాల్ట్ ఉందేమో అనుకుంటాం, ఏదైనా దాంట్లో పొరపాటు ఉందేమో అనుకుంటాం, దాంట్లో ఏదైనా తప్పిదం ఉందేమో అనుకుంటాం. ఎందుకంటే ఉచితంగా వచ్చింది కదా, ఎవరిస్తారు ఈ కాలంలో ఉచితంగా అన్నట్లు ఉంది సమాజం. కాబట్టి ఏదైనా ఉచితంగా వచ్చిందనుకోండి, దాన్ని పెద్దగా మనము లక్ష్య పెట్టాం. కానీ డబ్బు పెట్టి కొంటే దానికి విలువనిస్తాం. కానీ రక్షణను దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. కానీ దాని వెనకాల ఏదైనా క్రయం చెల్లించబడిందంటే దాని క్రయం యేసు ప్రభు ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణము మనకు ఉచితంగా ఇవ్వబడింది. కానీ దాని క్రయాన్ని వేరే వాళ్ళు కట్టారు. లోను మనం తీసుకున్నాము, కట్టేది వేరే వాళ్ళు కట్టారు. అది ఎంత ఆనందంగా ఉంటుందంటే దాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అప్పుల బాధ మనం పడుతున్నాము, వేరొకరు వచ్చి మన అప్పులు కట్టారు. అది ఎంత ప్రయాసతో కూడుకునిందంటే అనుభవపూర్వకంగా మనకు ఆ వ్యక్తి నిజంగా నేను పాపపు స్థితిలో ఉన్నాను కదా, నా పాపం యొక్క పరిస్థితి ఎంత ఘోరమైనది, ఇందులో నేను బతికితే నిత్య నరకానికి వెళ్ళిపోతానే, దేవా మీ మహాకృపను బట్టి నేను రక్షింపబడ్డానని చెప్పి రక్షణలోకి రావడం. అంటే మన పాపాల కొరకు క్రయం చెల్లించబడింది, మనకు ఉచితంగా ఇవ్వబడింది. కానీ క్రయం ఎవరు చెల్లించారు? యేసు ప్రభు చెల్లించాడు. దాని విలువ ఏంటి? ఆయన ప్రాణం, ఆయన రక్తము, అది కల్వరి శిలువలో జరిగింది. అయితే ఇది నూతన నిబంధనలో చెప్పబడినటువంటి విశ్వాసులకు, హెబ్రీలకు చెప్తూ దీనిని చిత్రీకరిస్తున్నాడు ఇక్కడ కదండి. రక్త ప్రోక్షణ ఆచారం అనేటువంటిది మీరు ఒకసారి గమనించండి. ఆచారం అని అంటున్నాడు. విశ్వాసమును బట్టి రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను. వాళ్ళు ఎట్లా చేశారంట? విశ్వాసమును బట్టి ఆచరించారంట. ఇది మీరు గమనిస్తే 9 సార్లు 9 రకాలైన తెగుళ్ళు ఐగుప్తు దేశంలోకి వచ్చాయి. 9 రకాలైన తెగుళ్ళు ఐగుప్తు దేశంలోకి వచ్చాయి. ఇప్పుడు పదవ విధమైనటువంటి తెగులు ఏంటంటే, ఒక సంహార దూత ఆ దేశంలోకి వస్తుంది. ప్రతి ఇంట్లో తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోతారు. అది ఫరో వేసిన ప్లాను, అతనికే రివర్స్ కొట్టింది. అది ఫరో ఏం చేశాడు? మగపిల్లలందరూ చంపేయన్నాడు. అది చివరికి ఏమైందంటే దేవుడు ప్రతి ఇంట్లో తొలిచూలు పిల్లలందరూ చనిపోతారు అని చెప్పి చివరి పరీక్ష, ఇది చివరి తెగులు. సంహార దూత వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఐగుప్తు దేశంలో ప్రతి ఇంట్లో కూడా తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోతారని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడి చేశాడు. అయితే ఇశ్రాయేలీలలో మీరు ఒకరిని గమనించినట్లయితే 9 సార్లు జరగని సంభవము 10వసారి జరుగుతుందా అంటే విశ్వాసం ఉంటే అది వాళ్ళు చేయగలగడానికి వీలవుతుంది. విశ్వాసము అంటే దేవుని మీద నమ్మకం. అందరూ అనుమానపడ్డారు, అందరికీ సందేహాలు ఉన్నాయి. కానీ మోసేకు 10 సార్లు అయినా విసుకురాలి. దేవుని మీద నమ్మకం, అపారమైన నమ్మకం. దేవుడు ఇన్నిసార్లు చేయకపోయినా ఇప్పుడైనా చేస్తాడు ఖచ్చితంగా. 9 సార్లు జరగకపోయినా 10వసారి జరుగుతుందని విశ్వాసమును బట్టి వాళ్ళు దాన్ని ఆచరించారు. ఏంటి? గొర్రెపిల్లను వధించి మీ ద్వారబంధకాలకు దాన్ని పూయండి అని చెప్పాడు. అయితే ఆ రక్తమును చూసి మరణదూత దాటిపోతుంది. ఇక్కడ దేవుడు రక్షణ ఎట్లా కలుగుతుందనే పాఠము ఇశ్రాయేలులకు ఆ రోజు అక్కడ నేర్పించాడు. అబ్రహాంకు మోరియా పర్వతం మీద తన కుమారుని ఒక దినాన పంపించబోతున్నాడు అనే పాఠము అబ్రహాంకు నేర్పించాడు. నిర్గమకాండంలో ఏం నేర్పించాడంటే రక్త ప్రోక్షణ ఆచారమును ఏం నేర్పించాడంటే యేసు ప్రభు శిలువ రక్తం ద్వారా మాత్రమే పాపక్షమాపణ.
నరకం నుంచి తప్పించబడడం ఎట్లా జరుగుతుంది ఒక మనిషికి? నరకము పరలోకం ఉందని అందరూ నమ్ముతున్నారు ఈ లోకంలో, కానీ నరకం నుంచి తప్పించుకున్న విషయంలోనే తప్పిపోతున్నారు. నరకం నుంచి ఎట్లా తప్పించబడతారు? రక్త ప్రోక్షణ ఆచారం జరిగితేనే ఆ మరణం నుండి తప్పించబడతారు. అది కొత్త నిబంధనలోని విశ్వాసులకు దీన్ని మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో జరిగిన సంభవం అది. హెబ్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్త ప్రోక్షణ ఆచారం అంటే చివరికి ఏం చెప్పడానికి వస్తున్నాడంటే, అక్కడ ఏం నేర్పించబడిందంటే పాఠం, మీరు నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని చదవండి తర్వాతకి. రక్త ప్రోక్షణ జరగాలి. యేసు ప్రభు ఒక దినాన రాబోతున్నాడు. ఆయన రక్తంలో మాత్రమే మనిషికి పాపక్షమాపణ కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మాత్రమే మనిషి విమోచింపబడతాడని చెప్పి అక్కడ ఇశ్రాయేలీయులకు పాఠం. అందుకే ఎవరెవరి గుమ్మములకైతే ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము పూసుకొని వాళ్ళ ఇంట్లో కూర్చున్నారో వాళ్ళందరి ఇంట్లకు మరణం రాలే. అందరి ఇంటికి మరణం సమానంగా వచ్చింది. కానీ ఎక్కడైతే రక్తం పూయబడిందో ఆ ఇంటికి మాత్రం మరణం సంభవించలే. గుమ్మము బయట ఉన్న వాళ్ళందరికీ, రక్తము పూయని వాళ్ళందరి ఇంట్లో కూడా మరణము సంభవించింది ఆ రోజుల్లో. అంటే వాళ్ళకు ఆ రోజు ఒకటే పాఠం, గొర్రెపిల్ల రక్తము, గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల రక్తం, గొర్రెపిల్ల రక్తం పూసి మనం ఇంట్లో కూర్చుంటే మన ఇల్లు మరణ సంహార దూత మన ఇంటిని దాటిపోయింది. అంటే దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు. అన్ని సాధ్యమైన దేవునికి మనిషిని రక్షించాలంటే సిలువ ఒకటే మార్గంగా ఉన్నది. మరి ఇది సడల్గా చెప్పాలంటే ఎవరికి అర్థం కాదే? అందరికీ చెప్పాలంటే వెంటనే అర్థం కాదు అందరికీ. రక్తము చిందించడం అనేటువంటిది వాళ్ళ మనసులకు నిదానంగా పాఠం నేర్పించాలి. అందుకే అప్పటి నుంచే దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తూ లోకానికి చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటి వాళ్ళ పాఠం? గొర్రెపిల్లను వధించాలా, ఆ రక్తం ద్వారా పాపక్షమాపణ. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను కూడా యేసుప్రభు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ రోజు గొర్రెపిల్లను బలిగా అర్పించారు కదా, దేవుని గొర్రెపిల్ల వచ్చింది ఇప్పుడు. ఆ రోజు ఉన్న గొర్రెపిల్ల మనుషుల మధ్యలో ఉన్నటువంటి గొర్రెపిల్ల. ఇప్పుడు వచ్చినటువంటి గొర్రెపిల్ల ఏంటంటే ఇది దేవుడు పంపించినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసుప్రభు. ఆ గొర్రెపిల్ల వధించబడితే ప్రతి మనిషికి పాపక్షమాపణ. కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చదివేటువంటి విషయాలు అనేక మందికి అర్థం చేసుకోలేక ఇది ఒక మార్గము, దేవుని యొద్దకు నడిపించే మార్గం, యేసు రక్తంలో కడగబడితేనే మనిషికి పాపక్షమాపణని మనిషి కనుగొనలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఒక అద్దం లాంటిది. ఇది ఏం చేస్తుందంటే మనిషిని స్కాన్ చేసి అన్ని బయటికి చూపిస్తుంది కదండి. ఇప్పుడు మనం అద్దం ఎదుట నిలబడ్డాం. ఫర్ ఎగ్జాంపుల్, అద్దం ఎదుట నిలబడినప్పుడు మన మొహానికి ఏదో అంటుకొనింది, ఒక చోట పౌడర్ ఎక్కువ అంటుకొనింది అనుకుందాం, అది మనకు తెలియదు. అద్దం ఎదుట నిలబడినప్పుడు ఆ అద్దం మనకేం చెప్తుంది? పౌడర్ కొంచెం ఎక్కువ అంటింది, ముక్కు దగ్గర ఎక్కడో ఎక్కువ అంటింది అని చెప్పి అది కొంచెం సరి చేసుకొని అద్దం మాట్లాడుతుంది. అప్పుడు అద్దం తప్పు అవుతుందా? అద్దం తప్పు కాదు, ఉన్న విషయం చెప్పింది అద్దం. ఉన్న విషయం ఏం చెప్పిందంటే అది కొంచెం మసకగా ఉంది, లేకపోతే కొంచెం మరకగా ఉంది, దాన్ని సరి చేసుకొని అద్దం చెప్పింది. అద్దం చెప్పుట ద్వారా అద్దం తప్పులేదు. పరిశుద్ధ గ్రంథం మనం పాపపు స్థితిలో ఉన్నామని చెప్పుట ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని తప్పు కాదు. మనిషి పాపపు స్థితిలో ఉన్నాడని మనిషిని గుర్తు చేస్తూ, అలాగే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? నువ్వు పాపపు స్థితిలో ఉన్నావు, నువ్వు పాపివి అని చెప్పి వదిలిపెట్టడం లే. పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుందో తెలుసా? పాపపు స్థితిలో ఉన్నావు, దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలో కూడా బైబిల్ మాట్లాడుతుంది కదండి. అప్పుడు చూసే దృష్టి సరిగా లేకపోవడం వల్ల యేసు రక్తంలో పాపక్షమాపణ ఉందని చెప్పి లోకము గుర్తించలేకపోతుంది. అంటే అద్దాలు మంచివే, చూసే దృష్టి చెడ్డది కదండి. కంటికి పెట్టుకున్న అద్దాలు అవి మంచివే, లోపల కండ్ల ద్వారా చూసేటువంటి చూపు వ్యత్యాసమైనది. పరిశుద్ధ గ్రంథాన్ని చూసినప్పుడు అది అద్దం లాంటిది, అది మనల్ని సరి చేస్తుంది. కానీ చూసే దృష్టి మాత్రం అందులో ఏం పొరపాట్లు ఉన్నాయి అని విధానంలో చదువుట ద్వారా అది పరిశుద్ధ గ్రంథంలో రక్షకుని గురించినటువంటి ఆయన దేవుడు అనేటువంటి విషయాల్లో తప్పిపోతున్నారు. కాబట్టి రక్త ప్రోక్షణ ఆచారము వాళ్ళు చేశారు కదా. ఎట్లా చేశారంట? విశ్వాసమును బట్టి. కొంతమందికి అపనమ్మకం ఉండొచ్చు. నిర్గమకాండంలో మీరు చదివినట్లయితే రక్త ప్రోక్షణ ఆచారం చేసేటప్పుడు
మీరందరూ గొర్రెపిల్లని ప్రతి ఒక్కళ్ళ ఇంటికి గొర్రెపిల్లని తెచ్చుకోండి, గొర్రెపిల్లని వధించి అందరికి వాకిట్లకు పూసుకొని ఇంట్లో కూర్చోనండి. రాత్రి సంహార దూత రాబోతుంటే అది ఎట్లుంది చూడనికి అంత వెరితనంగా. ఇన్నిసార్లు జరగండి, ఇప్పుడు రక్తం పూసి ఎట్లా జరుగుతుంది? రక్తం పూస్తే ఎట్లా జరుగుతుంది మాకు అర్థం కాలే. గొర్రెపిల్లను వధించి గుమ్మాలకు రక్తం పూస్తే మరణ దూత మనల్ని దాటిపోతుందా? ఏంటిది అర్థం కాని విషయము అని చెప్పి కొంతమందికి అపనమ్మకం ఉండొచ్చు. అపనమ్మకము ఉన్నా రక్తం పూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాపాడబడ్డారు. రక్తము ఏ గుమ్మానికైతే పూశారో అపనమ్మకం ఉన్నా ఆ రక్తంలో ఎవరైతే ఆ గుమ్మంలోకి లోపలికి పోయి కూర్చున్నారో వాళ్ళందరూ కూడా కాపాడబడ్డారు, అందరూ కూడా రక్షింపబడ్డారు. అంటే అపనమ్మకము ఉన్న అవిశ్వాసికైనా సరే ఆ రక్తము గుమ్మంలోకి ప్రవేశించిన తర్వాత రక్షణ అనేటువంటిది నిశ్చయం. అందుకే పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది. ఎట్లా వెర్రితనంగా ఉంది? ఆ రోజుల్లో కొంతమంది వెర్రితనంగా గొర్రెపిల్ల రక్తము చిందించి గుమ్మములకు పోస్తే రక్షణ వస్తుందా అని ఎట్లా వెర్రితనంగా అనుకున్నారో ఈరోజు కూడా ఎప్పుడో 2026 సంవత్సరాల కిందట చనిపోయినటువంటి యేసు ప్రభు ఈ 2026లో బతుకుతున్న మాకు మా పాపాలు ఎట్లా క్షమించబడతాయి? ఇదే వీళ్ళ వెర్రితనము. ఎప్పుడో యేసు ప్రభువు చనిపోయాడు, ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో మనం బతుకుతున్న మన పాపాలు ఎట్లా క్షమించబడతాయి అని చాలామంది వెర్రితనంగా చూస్తున్నారు. నేను చెప్తున్నాను, కలరా వ్యాధికి మందు ఎప్పుడు కనుక్కున్నారంటే ఎప్పుడో కనుక్కున్నారు. 1850 సంవత్సరాలు దాటిన తర్వాత కనుక్కున్నారు. మరి ఇప్పుడు వచ్చింది వ్యాధి, ఆ మందు పనిచేస్తుందా పనిచేయదా? 2026లో బతుకుతున్న మనకు కలరా వ్యాధి వచ్చింది అనుకుందాం. అనుకుంటే దానికి మందు ఎప్పుడు కనుక్కున్నారు? 100 సంవత్సరాల కింద కనుక్కున్నారు. 100 సంవత్సరాల కింద కనుక్కున్న మందు నాకేం పనిచేస్తుంది అనుకుంటే అది వెర్రితనం కదా. 100 సంవత్సరాల కింద కనుక్కున్న మందు ఈరోజు వచ్చిన వ్యాధిని నయం చేస్తున్నట్లయితే 2026 సంవత్సరాల కిందట యేసు ప్రభు చనిపోయినా నువ్వు నమ్మితే నీ పాపాలన్నీ కడిగి వేయడానికి యేసు రక్తం శక్తివంతమైనది. అందులో నువ్వు విశ్వసించి ఆ రక్తం యొక్క కోటలో నువ్వు ప్రవేశించినట్లయితే పాప క్షమాపణ మనకున్నదని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది కదండి. కాబట్టి రక్త ప్రోక్షణ ఆచారము వాళ్ళు ఎట్లా ఆచరించారంటే విశ్వాసమును బట్టి ఆచరించారని చెప్పి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి రక్షణ ఈ విధంగా కలుగుతుంది. యేసు రక్తం ద్వారా ఒక మనిషి యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని చెప్పి ఆ రోజు మోసే ద్వారా అక్కడ పాఠం నేర్పించి ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడు అనేటువంటిది మనం ఒక నిమిషం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎందుకు రక్త ప్రోక్షణ ఆచారం గురించి ఇక్కడ మాట్లాడాడంటే వాళ్ళు మోసేకు మించినటువంటి వారు ఎవరు లేరు. మోసే ఇశ్రాయేలీయులకు ఒక ముఖ్యమైన వ్యక్తి. ఎవరు? మోసే ఎవరంటే ఒక ముఖ్యమైన వ్యక్తి. ఎట్లా ముఖ్యమైన వ్యక్తి? కొండ మీదకి వెళ్ళి దేవుని దగ్గర నుంచి 10 ఆజ్ఞలు పొందుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. కాబట్టి మోసే రచించినటువంటి ధర్మశాస్త్రమే వాళ్ళకు ముఖ్యం. ధర్మశాస్త్రంలో యేసు లేడని ఈ హెబ్రీ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన. ధర్మశాస్త్రంలో యేసు లేడా? మోసే మాకు ముఖ్యం. యేసు ఎవరు? నిన్నగాక మొన్న వచ్చినాడు. మోసే మా పితరులు అబ్రహాం యొక్క సంతానం. మోసే ఎంత గొప్పోడు తెలుసా? పర్వతం మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు పొందుకొని వచ్చాడు. కాబట్టి మోసేనే మాకు ముఖ్యం. పాత నిబంధనే ముఖ్యం. పాత నిబంధన చెప్పిన ఆ కట్టడలు అవే మాకు ముఖ్యం. కాబట్టి క్రియ చేసి రక్షించబడాలని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. యేసు ప్రభు నిన్నగాక మొన్న వచ్చినాడని చెప్పి కొంతమంది తప్పుడు బోధలు బోధిస్తూ ఈ రోజుల్లో తప్పుడు బోధలు బోధిస్తూ మనల్ని యేసు నుంచి దూరం చేస్తారు. చూడండి, యెహోవా సాక్షులని, పరలోకపు తల్లి అని, అన్నీ తప్పుడు బోధలే. ఇలాంటి వాటికి చిక్కినామనుకోండి, వేటగాని వలలో చిక్కినటువంటి పిట్టెలే. ఇంకా ఆ పిట్టెల్ని రక్షించాలంటే కష్టం. అది వలలో పడిన పిట్ట వేటగాని ఊరిలో నుండి తప్పించుకోలేదు. అలాగే దుర్బోధల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజుల్లో కూడా అదే బోధ. యేసు ప్రభు నిన్న కాక మొన్న వచ్చినాడు, యేసు ప్రభు రక్తంలో మీరే, మనకు మోసే ఉన్నాడు పెద్ద వ్యక్తి అంటే మోసేనే ఒక మాట చెప్పాడు. ఏంటి? నా వంటి ప్రవక్తను దేవుడు మీ మధ్యలో పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినాలని చెప్పి అప్పుడే మోసే చెప్పాడు నిర్గమకాండంలో. నా వంటి ప్రవక్తను ఒక ప్రవక్త దేవుడు పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినాలి. ఎవరు ఆ ప్రవక్త? యేసు ప్రభువుని గురించి మోసే అప్పుడే ప్రవచించాడు.
రక్త ప్రోక్షణ ఆచారం కూడా ఎందుకు జరిగింది? యేసు ప్రభువుకు సాదృశ్యంగా జరిగింది. మీరు ఎందుకు సందేహంలో బతుకుతున్నారు? యేసు రక్తంలో నిశ్చయంగా పాప క్షమాపణ ఉంది. యేసు రక్తంలో మాత్రమే మనిషి నరకం నుండి తప్పించుకుంటాడని చెప్పి కొత్త నిబంధనలో సందేహాలలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆ యొక్క రక్త ప్రోక్షణ ఆచారం గురించి గుర్తు చేస్తున్నాడు కదండి. కాబట్టి యేసు రక్తం ద్వారా మాత్రమే మనిషికి పాప క్షమాపణ, వేరే ఏ మార్గం ద్వారా మనిషికి పాప క్షమాపణ జరగదు. తలకిందులుగా పొర్లాన్న ఎన్ని వందల గుంజీలు తీసినా పాప క్షమాపణ జరగదు. ఇది సత్యం. ఎన్ని మార్గంలో ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మార్గాలలో మనిషి వెతికినా పాప క్షమాపణ కోసం వెతుకుతున్నాడు. కానీ అది ఎక్కడుందంటే యేసు ప్రభు యొక్క రక్తంలో ఉంది. ఆ రక్తంలో కడగబడినప్పుడే మనిషికి పాప క్షమాపణ, విమోచన అనేటువంటిది జరుగుతుంది కదండి. అప్పుడు 29వ వచనం, మళ్ళీ 29వ వచనం, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి, ఐగుప్తులో అలాగూ చేయజూచి మునిగిపోయిరి. దేవుని బిడ్డలు విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రంలో పడి పొడి నేలన నడిచిపోయినారట. బురద లేదు, ఏం లేదు, రోడ్డు మాదిరి ఉంది. ఇది ఒకటి అద్భుతం. ఇది ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, అందులో వాళ్ళు నడిచిపోవడం. మీరైనా నడిచిపోయేది, మేము కూడా నడిచిపోతామని వాళ్ళు కూడా దేవుడు అక్కడ చూసినాడు, పాయింట్అవుట్ చేసినాడు. అక్కడ మొత్తం అందరినీ సముద్రం దగ్గరికి నడిపించి ఇన్ని రోజులు వెట్టి చాకిరి చేయించుకున్నారు. వచ్చేటప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడు? మొత్తం ఐగుప్తు దేశం ధనమంతా తెచ్చుకోండి అన్నాడు. దేవుడు అట్లా చెప్పొచ్చు నా బ్రదర్? వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటే వీళ్ళని ఇశ్రాయేలుని ఎట్లా తీసుకురామని చెప్పొచ్చు? అట్లా దేవుడు చెప్పొచ్చునా అంటే మళ్ళీ 400 ఏళ్ళు వెట్టి చాకిరి వాళ్ళు చేయించుకోవచ్చా? దేవుడు అన్నీ లెక్కలేసి పెట్టినాడు కదా. ఎవరైనా అన్యాయంగా వెట్టి చాకిరి చేయించుకుంటే దేవుడు నీ కొరకు అన్ని లెక్కలేసి పెట్టినాడు, తిరిగి మరలా నిధి నీకు ఇస్తాడు. కాబట్టి 400 ఏళ్ళు వెట్టి చాకిరి చేయించుకుంటే దేవుడు వదిలిపెడతాడా తన పిల్లల్ని వెట్టి చాకిరి చేయించుకున్నటువంటి ఫరోని తీసుకొచ్చి అక్కడ వాళ్ళ సైన్యంతో సముద్రంలో ముంచేసాడు. అంత మాత్రమే కాదు, మొత్తం ధనమల్లా తెచ్చుకోండి అన్నాడు. మొత్తం ధనమల్లా తెచ్చుకోండి, ఎందుకంటే ఇన్ని రోజులు సంపాదించి ఇన్ని రోజులు కష్టపడిన దానికి అంతా జీతం, మొత్తం ధనమంతా తీసుకొని వచ్చారు. ఐగుప్తు ఆ సముద్రంలో నడిచి అవతలికి దాటుతున్నారు. వీళ్ళు కూడా దాటడానికి చూశారు. వాళ్ళ అవతలికి వెళ్ళిన వెంటనే సగం దూరం వెళ్ళారు. వీళ్ళు సగం దూరం వెళ్తే వీళ్ళ దేవుడు, ఇశ్రాయేలుల దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వద్దామనుకున్నారు. కానీ వాళ్ళ అవతల గడ్డకు వెళ్ళిన వెంటనే ఫరో సైన్యాన్ని మొత్తం కూడా అక్కడ సముద్రంలో కదా మునిగిపోయిరి అని చెప్పాడు. మునిగిపోయిరి అనే మాటను బైబిల్ని తప్పుపట్టేటువంటి కొంతమంది సందేహాలు ఎలా లేవనెత్తారంటే, మోకాల లోతు నీళ్ళలో వాళ్ళు నడిచిపోయినారంట. ఒక ఆయన, మోకాల లోతు నీళ్ళలో రథాలు మునిగిపోతాయా? మోకాల నీళ్ళ లోతులో గుర్రాలు, రథాలు అన్నీ మునిగిపోతాయా? సైన్యమే మునిగిపోతుందా? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం గుండా నడిచిపోయారంటే నమ్మలేక ఏం చెప్తున్నారంటే, మోకాల లోతు నీళ్ళు ఉన్నాయి, వాళ్ళు అట్లా నడుచుకుంటూ పోయినారు, వాళ్ళ వెనకాల వీళ్ళు వచ్చారు అని చెప్పి ఎట్లా మునిగిపోతారు అని చెప్పి సందేహాన్ని కొంతమంది లేవనెత్తారు, బైబిల్ అంగీకరించని వాళ్ళు. ఎందుకంటే సముద్రం 2 పాయలుగా చీల్చబడిందంటే ఓహో అని ఎవరు అంగీకరించారు లోకంలో కదా. వాళ్ళకి అన్ని ప్రూఫ్ కావాలా కదా. ఈ రోజుకి వెతికితే ఆ సముద్రంలో ఆ రథాలన్నీ కూడా కనబడ్డాయని చెప్పి కొన్ని రుజువులు వెతికినా కూడా బైబిల్లో ఉన్నవన్నీ కూడా ఉన్నాయని చెప్పి రుజువు అవుతుంది. లోకము కొన్ని తప్పైన మార్గంలో చూపిస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు ఏమి నేర్పిస్తున్నాయంటే, వాటికి మించినటువంటి శక్తి, వాటికి మించినటువంటి బలము ఇశ్రాయేలీయుల దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. ఆయన బలము గొప్పది. ఆయన సమస్తాన్ని రక్షించేటువంటి, అందరినీ రక్షించగల సమర్థుడు అని చెప్పి 4వ ఘట్టం రక్షణ. 4వ ఘట్టం. కాబట్టి రక్షణ ఎట్లా కలుగుతుంది అంటే క్రియలు కాదు, విశ్వాసం ద్వారా కలుగుతుంది. విశ్వాసంతో మనం జీవిస్తున్నప్పుడు మనము అప్పుడు చేయమంటున్నాడు క్రియలు, అప్పుడు క్రియలు చేయమంటున్నాడు. మీరు సత్క్రియలు చేయడానికి రక్షింపబడ్డారంటున్నాడు. క్రియలు లేవంటే మనకు క్రియలు అవసరం లేదా? క్రైస్తవ జీవితంలో క్రియలు అవసరం. ఎప్పుడు మనం సత్క్రియలు చేయడానికే రక్షింపబడ్డాం. కానీ రక్షణ ఎట్లా వచ్చిందంటే క్రియల వలన కాదు, క్రియల వలన రక్షణ రాలేదు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, నేను దేవుని కొరకు అదే వదిలిపెట్టాను, ఇది వదిలిపెట్టాను అంటే హల్లెలూయా స్తోత్రం, ఆయన అన్ని వదిలిపెట్టినాడు, నువ్వేం వదిలిపెట్టినావు దేవుని కొరకు
అని అంటుంటారు. అది విశ్వాస జీవితం. ఏదో ఒకటి వదిలిపెట్టడం కాదు. దేవుడు ఏది వదిలిపెట్టాలా, ఏది వదిలిపెట్టమంటున్నాడు? పాపమును వదిలిపెట్టమంటున్నాడు, విశ్వాస జీవితాన్ని జీవించమంటున్నాడు. అది పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది.